ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆసక్తికరంగా మొదలైంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో తొలి రోజు బౌలర్లు హవా చూపించారు. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియాను గడగడలాడించింది అనుకుంటే అదే సౌత్ ఆఫ్రికా అదే స్థాయిలో కుప్పకూలింది. ఫలితంగా మొదటి రోజే 14 వికెట్లు పడిపోయి ఫైనల్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే స్టార్ట్ అయింది. మొదట బౌలింగ్ చేసిన తెంబా బౌమాసేన ఆస్ట్రేలియన్ బ్యాటర్లపై నిప్పులు జరిగే బంతులతో విరుచుకుపడింది. ప్రధానంగా కగిసో రబడా ఆస్ట్రేలియన్ టాప్ ఎండ్ మిడ్లార్డర్ను వణికించాడు. రబాడా దాటికి కవాజా డకౌట్ కాగా క్యామరూన్ గ్రీన్ 4 పరుగులు, కమిన్స్ మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ అయ్యారు. స్టీవ్ స్మిత్తో కలిసి ఆస్ట్రేలియాను అద్భుతమైన పార్ట్నర్షిప్తో ఆదుకున్న వెబ్స్టర్ వికెట్ కూడా రబాడానే తీయడంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో 5 వికెట్ల హాల్ని అందుకున్నాడు. ఫలితంగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్ లెజెండ్ అలెన్ డొనాల్డ్ 330 టెస్ట్ వికెట్ల రికార్డును కూడా దాటేశాడు రబడా. 332 వికెట్లతో ప్రస్తుతం రబాడా, స్టెయిన్, షాన్ పొలాక్, ఎంతినీ తర్వాత అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన సౌత్ ఆఫ్రికా బౌలర్లలో 4వ స్థానంలో నిలిచాడు. రబాడాతో పాటు మార్కో జాన్సన్ 3 వికెట్లు, కేశవ్ మహారాజ్ 1 వికెట్ తీయడంతో ఆస్ట్రేలియా 212 పరుగులకు ఆల్అవుట్ అయింది. లార్డ్స్ పిచ్పై ప్రత్యర్థిని సౌత్ ఆఫ్రికా బౌలర్లు బాగానే కట్టడి చేశారనే చెప్పాలి. కానీ ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ మొదలైందో ఇక ఆసీస్ బౌలర్ల హవా ప్రారంభమైంది. ప్రధానంగా మిచెల్ స్టార్క్ తనదైన స్వింగ్ బౌలింగ్తో నిప్పులు జరిగాడు. సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే 0 పరుగులకి మార్క్రమ్ను స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ర్యాన్ రికెల్టన్ వికెట్ కూడా తీశాడు స్టార్క్. హ్యాజిల్వుడ్ ట్రిస్టన్ స్టబ్స్ను క్లీన్ బౌల్డ్ చేస్తే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వియాన్ ముల్డర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా సౌత్ ఆఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 43 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజ్లో కెప్టెన్ తెంబా బౌమా, డేవిడ్ బెడింగ్హమ్ ఉన్నారు. ప్రధాన బ్యాటర్లంతా అవుట్ అయిపోవడంతో రెండో రోజు సౌత్ ఆఫ్రికా ఎంతవరకు నిలవగలదు అనే దానిపై ఈ టెస్ట్ ఫలితం ఆధారపడనుంది. మొత్తంగా 2 జట్లలోని పేసర్లు కలిసి మొదటి రోజే 14 వికెట్లు పడగొట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ని అయితే ఆసక్తికరంగా మొదలుపెట్టారు.